పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీ ఆఫీసు నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, గీతక్క నా మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటే మీ బాగోతాలన్నీ బయటకు వస్తాయి. బహిరంగంగా చర్చకు రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇది నా సవాల్. ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత అవినీతి చేశారో, ఎన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారో నా దగ్గర వీడియోలున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తూ ఓర్వలేక ఎలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు అన్నారు. ఆవిడ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు. ఎవరిని అడిగినా చెప్తాను. ఆవిడ దమ్ముంటే నాతో చర్చి కూడా రావచ్చు. ఈవేళ వచ్చి మొసలి కన్నీళ్ళలాగా మాట్లాడడం, ప్రభుత్వమే బురద జల్లుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 23,356 మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం. ఒక 200-300 అటు ఇట్లో 97,000 హెక్టార్స్ వరి, 37,000 హెక్టార్స్ హార్టికల్చర్ పంట. ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది. దానికి అవసరమైంది 23,356 మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే 22,000 అయిపోయి 1,000 ఉంది. 1,000 కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొంతమంది రైతులు ఇంకా ఫీజుల్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తారు. అలాగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ 40,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి వేస్తాం. నేనేమడుగుతున్నానంటే గీతక్క గారిని, మీకు మాకు తేడా ఏంటంటే, మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రిగా దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీత గారు. మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు, ఒక పాస్బుక్ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివ్యూ తీసుకుని కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారంటే, ఆన్లైన్ చేసి ఈ క్రాప్లో ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు, ఇతను పిండి ఎంత అవసరం, ఆన్లైన్ అవసరమైతే డోర్ డెలివరీ నెక్స్ట్ పంట నుంచి ప్లానింగ్ చేస్తారు. దీన్ని పట్టుకుని మీరు లేదు ఓకే అక్కయ్య గారు, లేదు గీతక్క గారు, నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 10-20 మంది, చేబ్రోల్లో ధర్నా చేసిన 20 మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి, 10 నిమిషాలు ఇస్తారు. మీ చుట్టూ ఒక రైతు ఉంటాయి, ఎక్కడన్నా ఉంటే తెమ్మనండి. నేను కారులో దిగి మన గొల్లపురాలు వెళ్తా, దీని మీద పట్టుకెళ్తుంటే ఆపి అడిగాను. ఏమని చెప్పారు వాళ్ళు? మేము 270 ప్రభుత్వ రేటుకి కొనుక్కున్నామండి. భోగాపురం నుంచి ప్రతిపాడు నుంచి వచ్చాను. అదే వీడియో కూడా పంపిస్తాను. ఇంత చక్కగా జరుగుతుంది అన్నదా. రైతుని అవమానపరిచారు. మేము అవమానపరిచాము గీతక్క గారు? మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే, నీకు పంటకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వం, పురుషోత్పట్నం ఆపెత్తనం, దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు. ఆపేశారు. మీ ఇద్దరి వలన 5 సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయాయి. పండే అప్పులు పాలైపోయారు. మీకు తెలియదు కదా, మీరు సంవత్సరానికి ఒకసారి చెప్పిన 5 ఏళ్ళు వచ్చాయి గట్టిగా వస్తాయి. 5 సార్లు నేను అప్పుడు చెప్పేవాడిని, టీవీలో చూసుకోండి, అక్కడ కనపట్టలేదు. మీరు ఎవరు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీరు మోసం చేశారు రైతులు 5 సంవత్సరాలు. అలాగే మీరు మీ ఎమ్మెల్యే కలిసి మన ఏరియా ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో 65% మనకి షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవాకి దారాదత్తం చేశారు. అవునా కదా? మీరు రైతు గురించి మాట్లాడినట్టు అక్కడ ఎవరన్నా అవుతాడు? మీరు అక్కడ ఢిల్లీలో వెళ్ళి కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడినట్టు చాలా సిగ్గేస్తుంది. మనం రైతులు కూడా నవ్వుకుంటున్నారు. రైతులు కొట్టగొట్టారు, పురుషోత్పట్నం ఆపి పంటల్లో నష్టపరిచారు, కోట్ల రూపాయలు పోతుంది. మరి అటువంటిది ఈవేళ మీరు మాట్లాడుతుంటే ఎలా? రెండోది, ఏరియా రాజనీకరణ రద్దు చేయించింది మీరు, మీ ఎమ్మెల్యే కాదా? వైసీపీలో దగ్గరుండి రద్దు చేశారు. మళ్ళీ టెండర్ పిలిపిస్తానని జగన్తో పెట్టి చెప్పించారు. ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని? ఇవన్నీ కూడా మీకు అడిగితే బాధగా ఉంటుంది. ఒకటి, పురుషోత్పట్నం ఆపి కోట్ల రూపాయల నష్టం, అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి. 2, అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి, ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుర్తి కోసం, డబ్బులు కక్కుర్తి కోసం పైపు లైన్ వేసి నీళ్లు తోడుకుంటూ పోతారు మా పిఠాపురం. ఆ పిఠాపురం వాళ్ళు అన్నారు, మీరు మా పిఠాపురం అనలేదు. నేను అంటాను మా పిఠాపురం. ఆ పిఠాపురం వాళ్ళు పోతారు తాండవాకి వేసేయండి అన్నారు. ఆ బాధ్యత మీరు ఎమ్మెల్యే అవునా కదా? ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి.
మేము జగన్ గారితో మాట్లాడితే ఆపిస్తామని. అలాగే ఏలే రాజనీకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే కాదా? రండి, చర్చికి రండి ఇద్దరు. ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు ఎవరు గారు? ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వర్మ ఏం చేసాడు అని, మీరు తమ్ముడు ఏం చేసాడని మీరు మాట్లాడుతున్నారు. అని చేత రైతుని ఆదుకున్నది పిఠాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే. మీ ప్రభుత్వ పాలనకు ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం. ఏంటి, ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం తీసుకొచ్చి చేసాం. ఎన్నిసార్లు చెప్పానని అనుకోవచ్చు. వారాలు వేసుకోలేకపోతుంటే స్లూయిస్లు కట్టాం, ఫస్ట్ ఫేజ్ ఆధునీకరణ. దాని వెనకాల పోరాటం మా దగ్గర ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాం. అవన్నీ మర్చిపోతే ఎలా మీరు? అలాగే ఆధునీకరణ గురించి పాదయాత్రలు ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక 160 కోట్లతో చంద్రబాబు పనులు మొదలెట్టాడు. దాన్ని రద్దు చేశారా లేదా మీరు? ఏలేరు నిండుకొండలా నీరు ఉంది పిఠాపురం కోసం అంటే దానికి తాండవ పంపడానికి ఇంత పై పెట్టి దానికి ఇది పెట్టి పంపించారు 600 కోట్లు కాంట్రాక్ట్ కోసం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఈవేళ మొసలు కన్నీరు కార్చండి. ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాము గవర్నమెంట్ వచ్చిన వెంటనే. ప్రతి పంట పొంగి పొరుగు పడుతుంది. మీరేమో ధాన్యం కొంటే సంవత్సరం టైము, మేము కొంటే 30 నుంచి 40 రోజుల లోపల మేము పేమెంట్ చేసాం. ఇది మీకు మాకు పరిపాలన తేడా. మీ రైతు మీరు వర్షం వచ్చినా ఎలా వచ్చి మీ ఆనందం మీరు పడండి. మేము వర్షం వస్తే టార్పాలను ఇచ్చాం రైతు. ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో పిండి అన్నది ఎక్కడ ఇబ్బంది లేదు. కొంత లైన్ ఉంది, లైన్ ఉన్న మాట వాస్తవం, అది కాదని అన్నాం. నువ్వు లైన్ ఉండకూడదు, నేను ఒక్కడెళ్తా రావాలంటే మరి మీ జగన్ దగ్గర 6 గంటలు నిలబడేవారు మీరు ఎండ. మళ్ళీ ఆయన పబ్జీ ఆడుకుంటే దొబ్బేయండి వాడు అందరిని ఎమ్మెల్యేని. అవన్నీ మర్చిపోతారుగా. ఇది రైతులకి సిస్టమేటిక్గా ఇస్తున్నాం. ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని టోకెన్ ఇచ్చేసి మొన్నోడు వచ్చి తీసుకోమంటున్నారు, ఒకరోజు సాయంత్రం వచ్చి తీసుకోమంటున్నారు. సిస్టమ్ అది. మీరు మా బ్లాక్ మార్కెట్కి అలవాటు పడ్డారు కాబట్టి అక్క మీకు లారీలు పక్కన ఇచ్చేస్తే ఎవడో ఉన్నాడు కదా. ఆర్బీకేలో ఎరువులు లేవురా అప్పారా ఇంటికి రా అక్కడికి అనేసరికి ఎవడో వెళ్ళాడు కదా. ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు ఎరువులు పంపించాడు రా, ఎరువులు ఉన్నారు ఎంట్రీ తెచ్చుకుందామని ఇక్కడికి వస్తున్నాను. అది తేడా అక్క. గీతక్క మీకు మాకు. మీరు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గాన్ని ముంచేశారు, రైతుని సర్వనాశనం చేశారు. మీరు ఎక్కడ చర్చ పెట్టినా నేను చర్చికి రావడానికి సిద్ధం. అంటే అది ఎక్కువ మాట్లాడకండి. ఇప్పుడు కూడా దగ్గర సంవత్సరం అయిన తమరు కనపడి మళ్ళీ ఇంకా 7 నెలలకు కనపడతారు. అది అలా పైపైన అలాగా పచ్చి తిరిగినట్టు తిరగడం తప్పితే ప్రజల కోసం పనిచేసింది లేదు. మీకు అనేసరికి పిఠాపురం అనేసరికి పొన్నూరు మీద బాధ్యత మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. చేత నన్ను అనవసరంగా మీరు అంటే నేను 10 సార్లు అనవసరం. అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దరు కూడా చెప్తున్నా. మొన్న ఆయన ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడాడు. అది నువ్వేం చేసావు నేనేం చేసావంటే నేను చేసిందంతా చాలా ఉంది, అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు కార్చుకుని ఏడుస్తారు. అందరూ అసూయితే ఏడుస్తారు. నిజానికి ఇక్కడ నా కుటుంబం, నా నియోజకవర్గం, నా ప్రజలన్నీ 24 గంటలు నేను కష్టపడి పనిచేశాను. గీతక్కయ్య మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి 100 ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది, రాసుకోండి. ఎస్సీజెడ్ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడి నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు అమ్మేశారు ఇక్కడి నుంచి కాకినాడ వాళ్ళకి? ఎందుకు వాళ్ళ పిఠాపురం భూమి 100 ఎకరాలు చెప్పకేమి? అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పండి సమాధానం. డబ్బులు అమ్మి పడేశారు. ఇవాళ మత్స్యకారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రోడ్లు దిగిపోయి. మీరు చేసిన పనికి ఆ వేళ 100 ఎకరాల్లో కూడా కోనపేట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అక్కడ హామీ ఇచ్చారు. కోనపేట, మూలపేట, ఉప్పాడ, అమీనాబాదు, మాయాపట్నం, ఇంకా కొత్తపల్లి దగ్గర కొమరగిరి గ్రామం, ఇట్లా అన్నింటికి కలిపి పట్టాలు ఇస్తా అన్నారు. వాళ్ళందరూ పొట్టబట్టి మీరు కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మరి మీరే అక్కడ ఆడుకునేది ప్రజలను. మీ ఎమ్మెల్యే మీరు 2019 24 నేను ఇందులో 14-19 అంటే సవరించండి. 19-24 మీరు పరిపాలించండి. మీ పరిపాలన అది 19-24 నేను క్లారిటీగా ఇస్తున్నాను. మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు, గీతక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి, పిఠాపురం రైతాంగానికే కాకుండా 4 నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు. కోట్లు నష్టపోయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏలే రాజనీకరణ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 19-24లో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా రద్దు చేశారు. లెటర్ ఇచ్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి. ఏలే రాజనీకరణ పని లేదండి. మేము ఎందుకు ఇచ్చాం? పండడానికి పురుషోత్తపట్నం ఇచ్చాం,
ములక్కండ ఉండడానికి ఏలేరాజుని కన్నా కొండకాలం శుద్ధకట్ట తెచ్చాడు. తెచ్చింది ఏం చేశారు? రద్దు చేశారు. మీరే చేశారు. అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ 19-24 మధ్యన ఎవరంటే ఆడు. 3 ఇంకా గౌరవమైంది. పిఠాపురం నీరు ఉంటే ఎంత పోత పని వీళ్ళు గొడవ మనకెందుకు, ఓట్లేసారు నగ్గాం అయిపోయి వీళ్ళతో పని లేదు. ఏం చేశారు? అన్నింటికంట పిఠాపురం రైతుల గుండెల్లోకి ఇంత పైపు గుచ్చి, అదే ఏలేరు ప్రాజెక్టు. రైతుల గుండెలు అంటే ఏలేరు ప్రాజెక్టు. పట్టుపై మీకు కావాల్సిన నీళ్ళు ఎన్ని కావాలని పట్టుకొని తాండవం అని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ 3 సమాధానం చెప్పండి. మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా, నన్ను ఆయనమ్మా ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శిస్తారు, మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు అంచేదంటే వాస్తవాలు మాట్లాడండి. ఇవి వాస్తవాలు. వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం. అక్కయ్య గారు వచ్చేటప్పుడు పట్టుచీర కూడా పట్టుకోం. అది అంచేత అంతకు మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది 97,000 హెక్టార్స్ వరి, 37,000 హార్టికల్చర్ కావాల్సింది 23,356 మెట్రిక్ టన్స్. ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకా కావాలితే ఎక్స్ట్రా వస్తుంది. రైతులు ఏమో పిండి దొరకదామన్నట్టు భయాందోళన కొంచెం 2 సార్లు తీసుకుంటున్నారు. అంచేత ఎక్కడ జరగట్లేదు. చేపలలో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను, మీకు సవాల్ విసిరాను. ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టరండి, 10 నిమిషాల్లో ఎరువు ఉంటుందని. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులు ఎవరు లేరనుకోండి, ఒకవేళ ఏమైనా ఒకళ్ళ ఇద్దరు ఉంటే మీరు మాకు ఆఫీస్ పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం. అంతేగాని రైతులు లేకుండా మీ లీడర్లు కూర్చుని మమ్మల్ని తినడం కాదు. రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని రకాలుగా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎప్పుడు రైతుకి వెన్నెముగ్గా ఉంటుంది. మీరు కనీసం ధాన్యాన్ని డబ్బులు ఇచ్చేవారు సంవత్సరం బట్టింది. మేము 30 రోజులు 40 రోజులు. ఇది చంద్రబాబు కూటమిలో ముఖ్యమంత్రి నాయకత్వం. ఏంటంటే ఇవన్నీ తెలిసింది, ఎందుకు అబద్ధాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు అసలు ఎప్పుడైనా తిరిగి ఉంటే పిఠాపురం అక్కయ్య గారు మీకు ఏమైనా తెలుస్తుంది.